ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జల వివాదంపై చర్చించేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు? సో చాలా మంచి పరిణామం. ఎందుకంటే చర్చల ద్వారా అక్కడ ఏమంటారు, అక్కడ రష్యా ఉక్రెయినే యుద్ధాలు ఆపుతున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదని మనం అనుకోలేం కదా. అల్టిమేట్ గా రెండు రాష్ట్రాల్లో వాటర్ కృష్ణాలో లేకపోవచ్చు, గోదావరిలో ఉంది. కృష్ణాలో కొంత మీరు తగ్గితే కొంత మేము తగ్గుతాం, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే గనక అల్టిమేట్ గా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి అనొచ్చు, బట్ బీఆర్ఎస్ టైంలో కూడా కేసీఆర్ ఆయనలో కూడా ఒక దశలో ఆయన అన్నారు రాయలసీమ రతనాలసీమ చేస్తా అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా కొంత నీటిని తరలించి రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా ప్రాజెక్టు చేపట్టే యోచన చేశారు. జగన్మోహన్ రెడ్డికి అందుకు ప్రతిపాదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సమయంలో భయపడ్డారు, ఎందుకంటే టీడీపీ నుంచి ఏం వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు ఈ నేతలు అందరూ కూడా అధికార పక్షంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన జలదోపిడీ, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు, ఇటువంటి పద్ధతులను ఉపయోగించు. కాంగ్రెస్ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఇదే చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్తుంది. కానీ అధికార పక్షంలో ఉన్న తర్వాత వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అల్టిమేట్ గా రైతులకు ఏం జరగాలి, ఎట్లా దీనిలో సొల్యూషన్ కనుక్కోవాలన్నది ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే జరుగుతోంది. రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా కీలక మాటలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లు కావాలనే కోరుకుంటా, వివాదం కావాలా, పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా అని చెప్పి, నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ కూడా సహకరించాలని పార్టీని విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణాపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు అడ్డం పెట్టకండి, అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు, రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతోంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ వీటిని కానీ అనుమతించండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అట్లాగే తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే, అంటే మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం కూడా అవసరం. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడి వాళ్ళైనా నాకు అల్టిమేట్ గా సమస్యకు పరిష్కారం అవసరం అని చెప్పి ఆయన అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుంది అనుకోవచ్చు. అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకుంటే అవుతుంది, లేకుంటే కాదు. ముఖ్యమంత్రులు అండర్స్టాండింగ్ లో కేసీఆర్ జగన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉండే, చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా అండర్స్టాండింగ్ బాగుంటుంది. కేసీఆర్ చంద్రబాబు ఉంటే అండర్స్టాండింగ్ ఉండదు, అంటే వాళ్ళు భిన్న వైఖరులు. సో అట్లాగే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రకారం ఫస్ట్ 5 years జరగలేదు. కేసీఆర్ చంద్రబాబు మధ్య పొంతన కుదరదు, ఎందుకంటే వాళ్ళ మధ్య ఓటుకు నోటు అవన్నీ వివాదాలు ఉండే. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. కలిసి ఉమ్మడిగా ప్రాజెక్టులు చేపడదామంటే గిట ఆయన అంగీకరించలేదు. సో ఇప్పుడు అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య. నేనేమంటానంటే అండర్స్టాండింగ్ ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెడతారా అంటే నేను ఒప్పుకోను. అండర్స్టాండింగ్ ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని చంద్రబాబు తాకట్టు పెడతారని నేను ఒప్పుకోను. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు వాళ్ళ రాష్ట్రాలకి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తారు ఎవరైనా. అండర్స్టాండింగ్ ఉంటే ఏదో పదవి, నువ్వు చెప్పిన వాడికి ఏదో పదవి ఏదో తెచ్చుకుంటారు తప్ప రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేయరు. ఇటు రేవంత్ రెడ్డి తన సొంత గడ్డ పాలమూరుకు అన్యాయం చేసే ప్రయత్నం చేయరు, ఎందుకంటే అల్టిమేట్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో నిలిచిపోవాలనుకుంటారు. చంద్రబాబు కూడా అంతే. తాను కుప్పంకు మొన్న కృష్ణా వాటర్ వచ్చింది చాలా దూరం, తన సొంత ప్రాంతానికి చిత్తూరు జిల్లాకు, కుప్పంకు, రాయలసీమకు నీళ్లు ఇచ్చుకోవాలనుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి తన శిష్యుడు అని చెప్పి ఏదో సాక్రిఫైస్ చేయాలని ఆయన కూడా చూడరు.
సో ఇది పొలిటికల్ విమర్శలు, జగన్ విమర్శించినా కేసీఆర్ విమర్శించినా, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించినా చంద్రబాబు విమర్శించినా అవి రాజకీయపరమైన విమర్శలు తప్ప అది కాదు. ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటాడు తప్ప పక్క రాష్ట్రానికి న్యాయం చేయాలని అనుకోడు. దీనిలో అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అండర్స్టాండింగ్ జరిగితే ప్రతిపక్షాలు విమర్శిస్తారు, మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి. సో ఇదే అంతే. మాట్లాడదాం. మనతో పాటు నాగన్ జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం